వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా నియమితులైన తుమ్మల రామస్వామి పదవి బాధ్యత స్వీకరణ మహోత్సవం ఆదివారం కాకినాడ ఆర్టీఓ ఆఫీస్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ నందు కూడా కార్యాలయం వద్ద ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ పట్టణం, కాకినాడ రూరల్, జగ్గంపేట, ప్రతిపాడు, అనపర్తి శాసనసభ్యులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర టిడ్కో చైర్మన్ వేములపల్లి అజయ్, రాష్ట్ర పౌర సరఫరాల చైర్మన్ తోట సుధీర్, ఇతర కూటమి ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై తుమ్మల రామస్వామికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తుమ్మల స్వామి మనోళ్ళు ఎవరో అన్నారు, జగన్ ద్వేషంతో పడగొట్టారు, మన్నేమో ప్రేమతో పడగొట్టారు అనేటువంటి చెప్పిన మాట చాలా గొప్ప మాట. మీ అందరూ ప్రేమతోనే ఈ విషయం పంపిపోయింది. కాబట్టి చేసిన మీ అందరికీ పేరు చెప్తూ రామ్ గోపాల్ గారు ఒక మాట మాట్లాడి ఈ కార్యక్రమాన్ని కూడా చైర్మన్ కి నూతనంగా చైర్మన్ గా నియమించిన మన తుమ్మల బాబు అలాగే మన ప్రియతమ రూరల్ అసెంబ్లీ ఎమ్మెల్యే గారైన ప్రసాద్ నానాజీ గారికి, ఇక్కడున్న నా తోటి ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు మీ అందరూ కూడా నమస్కారం. మా బీజేపీ పార్టీ సిద్ధాంతం దేశం ముందు, తర్వాత పార్టీ, తర్వాత మనం. అదే తూచా తప్పకుండా పాటించిన వ్యక్తులు మన పవన్ కళ్యాణ్ గారు, తుమ్మల బాబు గారు. పార్టీని పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సు దృష్ట్యా తగ్గి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం ఇవాళ జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ మూడు కలిసి వారికి ఒక అత్యద్భుతమైన బాధ్యత ఇవ్వడం జరిగింది. మరొక సుశిక్షితులైన నాయకుడిగా వారు మన ఎన్నికల్లో కూటమి విజయం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఇవాళ కూటమి నాయకత్వం అంతా కలిసి వారిని కూడా చైర్మన్గా ఎంపిక చేయడం అనేది చాలా సముచితమైన నిర్ణయం. దానికి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వాడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో 6 మాసాల్లోనే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అమలు చేయడం, 5 సంవత్సరాలుగా అభివృద్ధి క్షీణించిపోయిన పరిస్థితుల్లో ఇవాళ మరలా అభివృద్ధిని పునరుజ్జీవింపజేయడం కోసం గ్రామాల్లో, పట్టణాల్లో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ వేగవంతం చేయడం, అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పుదాన్ని సరిదిద్దడం కోసం వాళ్ళు అనేక కార్యక్రమాలు చేపట్టడం కూడా జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ ఫలితాలు రావాలి అంటే కొద్ది సమయం వేచి చూడాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన కొనసాగడం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలన్నారో, జగన్మోహన్ రెడ్డి రహిత అంటే పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ వచ్చింది.